మనందరికీ తెలుసు, రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు తిరిగి సీతమ్మవారిని పొందాడు. కాని సీతమ్మవారి అంతం ఎలా జరిగిందో మీకు తెలుసా? తన సంపూర్ణ జీవితాన్ని త్యాగం, బాధ, సహనంతో గడిపిన ఆ పవిత్రదేవి చివరికి తన భర్త శ్రీరాముడిని కూడా విడిచి భూమిలో కలిసిపోవాలని ఎందుకు నిర్ణయించుకుంది? ఆ మహాకథను మొదటినుంచి తెలుసుకుందాం. సీతమ్మవారు అయోనిజ, అంటే ఆమె ఏ స్త్రీ గర్భంలోనూ జన్మించలేదు. వాల్మీకి రామాయణంలోని బాలకాండ ప్రకారం మిథిలా రాజ్యంలో ఒకసారి భయంకరమైన కరువు వచ్చింది. ఋషుల సూచన మేరకు రాజా జనకుడు స్వయంగా పొలంలో నాగలి దున్నుతున్నప్పుడు నాగలి ముందు భాగం, సంస్కృతంలో సీత అని పిలిచే భాగం, ఒక్కసారిగా నేలలో ఆగిపోయింది. అక్కడ భూమి గర్భం నుంచి ఒక దివ్య కన్య ప్రత్యక్షమైంది. నాగలి గీత నుంచి అవతరించిన కారణంగా ఆమెకు సీత అని పేరు వచ్చింది. సాక్షాత్తు మహాలక్ష్మీదేవి భూమాత కుమార్తెగా అవతరించింది. చాలామంది సీతమ్మవారిని కేవలం బాధపడిన స్త్రీగా మాత్రమే భావిస్తారు. కాని ఆమె మనోధైర్యం దేవతల కంటే గొప్పది. లంకలోని అశోకవాటికలో రావణుడు ఆమెను భయపెట్టడానికి వచ్చినప్పుడల్లా సీతమ్మవారు ఎప్పుడూ అతని కళ్లలోకి చూడలేదు. తనకు రావణుడికి మధ్య ఒక గడ్డి తినుకును పెట్టుకునేది. అది ఒక పతివ్రత స్త్రీ ఇచ్చిన సందేశం. ఓ రావణ, నా దృష్టిలో నీ స్థాయి ఈ ఎండిపోయిన గడ్డి తినుకు కంటే ఎక్కువ కాదు. రావణుడు తన అపారమైన శక్తులు ఉన్నప్పటికీ సీతమ్మవారిని తాకలేకపోయాడు. ఎందుకంటే ఆమె పవిత్రమైన పాతివ్రత్యం దహించి అగ్నిలా ఉండేది. వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండలో అత్యంత హృదయ విదారకమైన ఘట్టం ఒకటి ఉంది. లవకుశులు సంపూర్ణ రామాయణాన్ని గానం చేసి వినిపించిన తర్వాత ప్రజల సందేహాలను శాశ్వతంగా తొలగించడానికి శ్రీరాముడు సీతమ్మవారిని మరోసారి తన పవిత్రతను నిరూపించమని కోరాడు. కాని ఈసారి సీతమ్మవారు కేవలం అగ్నిపరీక్ష మాత్రమే ఇవ్వలేదు. ఆమె చేతులు జోడించి సర్వలోకాలను కదిలించిన ఒక మహాశపథం చేసింది. నేను నా మనస్సు, మాట, కార్యముల ద్వారా కేవలం శ్రీరాముడిని ఆరాధించి ఉంటే, ఓ భూమాత, నీవు చీలి నన్ను నీ ఒడిలోకి తీసుకు అని చెప్పగాని రాజసభ నేల 2 భాగాలుగా చీలిపోయింది. ఒక దివ్యమైన స్వర్ణ సింహాసనంపై స్వయంగా భూమిదేవి ప్రత్యక్షమైంది. ఆమె తన కుమార్తె సీతమ్మవారిని ప్రేమగా ఆలింగనం చేసుకుంది. శ్రీరాముడు కన్నీళ్లు పెట్టుకుంటూ పిలిచినా సీతమ్మవారు శాశ్వతంగా తన తల్లి ఒడిలో లీనమయ్యారు. వాల్మీకి రామాయణంలోని ఈ సత్యగాథ మీ కళ్లలో కూడా నీళ్లు తెప్పించి ఉంటే పూర్తి భక్తి, గౌరవంతో కామెంట్స్లో జై రామా సీత అని తప్పకుండా రాయండి.